ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించకూడదు అనడానికి ఈ పోసాని కృష్ణమురళి ఒక ఉదాహరణ. ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఉండాల్సింది జైలు లోపల తప్ప బయట కాదు అని అదే పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసారో నిజంగా ఈ పోలీసులను అభినందిస్తున్నాము. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈ రోజు టాపిక్ వచ్చేసి పోసాని కృష్ణమురళిని ఎట్టకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోసాని కృష్ణమురళికి అంత సీన్ ఉందా? అసలు పోసాని కృష్ణమురళి అరెస్టుకు అసలు కారణం ఏంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పోసాని కృష్ణమురళి గురించి మనం మాట్లాడితే మొదటగా మెంటల్ కృష్ణ అనే సినిమా చేసిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నోరుంది కదా, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎవరి వ్యక్తిగత జీవితం గురించి అయినా పిచ్చోడ్లాగా వాగే వ్యక్తి పోసాని కృష్ణమురళి. అలాంటి పోసాని కృష్ణమురళి గత ప్రభుత్వం అండ చూసుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి నోటితో చెప్పలేని మాటలన్నీ గత ప్రభుత్వం అండ చూసుకొని ఏది పడితే అది మాట్లాడిండు. చివరికి కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది మర్చిపోయిండు. ఆ కర్మ ఎవరిని విడిచిపెట్టదు అనడానికి ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్టే ఒక ఉదాహరణ. ఎందుకంటే పోసాని కృష్ణమురళి ప్రభుత్వం అండ చూసుకొని ఈ పార్టీల మీద కోపాన్ని పెంచుకొని, వ్యక్తుల మీద ద్వేషాన్ని పెంచుకొని, అసలు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఒక ఆకులో అరటిపండు లాగా గత ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఈ పిచ్చోని చేతికి రాయిస్తే ఎట్లుంటుందో పోసాని కృష్ణమురళిని అట్లా మీడియా ముందుకు వదిలేరు. ఆ మీడియాలకు వచ్చి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయే విధంగా వినలేని మాటలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారిని అయితే వెధవా అని, సైకో అని, నీ పిల్లలు పెద్దగా అవుతారు అప్పుడు అని చెప్పేసి ఆ పిల్లల గురించి, చిన్న పిల్లల గురించి కూడా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడిన ఒక మెంటల్ కృష్ణ ఈ పోసాని కృష్ణమురళి. ఈ పోసాని కృష్ణమురళి ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ అమాయకుని లెక్క ప్రభుత్వం దిగిపోయింది, ఎలా అయినా నా పని పడతారు, నా భరతం పడతారని మళ్ళొక్కసారి ఏం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి నేను ప్రభుత్వం జోలికి వెళ్ళను, ఇంకే రాజకీయాల గురించి మాట్లాడను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేసి ఏదో మొత్తం ఎందుకంటే ఆ కర్మ అనేది విడిచిపెట్టదని మనోడికి కూడా తెలుసు. ఇవన్నీ గ్రహించి ఏం చేసిండు, మళ్ళా ప్రభుత్వం ఎలాగైనా శిక్షిస్తుందని చెప్పేసి ఏమీ తెలియనట్టు నేను రాజకీయాన్ని తప్పుకుంటున్నా, అసలు నాకేం తెలియదు, రాజకీయాలకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన ఏదైతే ప్రభుత్వం అండ చూసుకొని వాగిండో ఆ ప్రభుత్వం అధికారంలో లేదని చెప్పేసి మెల్లగా తప్పుకునే ప్రయత్నం చేసిండు, దూరం ఉన్నట్టు యాక్టింగ్ చేసిండు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం రాగానే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇదే బూతులు మాట్లాడతారు, మన అందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఈయన మాట్లాడిన మాటలు, ఈయన ప్రవర్తించిన తీరు, ఈయన గురించి పూర్తిగా వాళ్ళకు ఒక ఐడియా ఉంది కాబట్టి తప్పు చేసిన వాడిని రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేసి శిక్ష ఇస్తే మళ్ళొక్కసారి ఇంకోటి ఇలాంటి వాడు తయారవ్వడు అని ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసి కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. ఓన్లీ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఈ అరెస్టును సమర్థించరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఇలాంటి వాడిని శిక్షించాలని కోరుకుంటారు. ఒక మీ పార్టీ కార్యకర్తలని కాదు, ప్రజల నుంచి అయితే ఈ కూటమి ప్రభుత్వానికి మంచి అదే వస్తుంది, మంచి పేరే వస్తుంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షిస్తే ఇంకొకటి ఇలా నోరుంది కదా, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చిన్న పిల్లల దగ్గర నుంచి వ్యక్తిగత జీవితాల వరకు ఎవరిని పడితే వాడిని ఈ విధంగా మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఇంకొకరు ఇలా మాట్లాడడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎవరైనా తప్పు చేస్తే కర్మ వదిలిపెట్టదు అనడానికి పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఒక ఉదాహరణ. పిచ్చి కూతలు కూసిన పోసాని జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తింటుంటే తను మాట్లాడిన గుర్తు రావాలి. గప్పుడు పశ్చాత్తాపం విలువైంది. ఒక ఇతరులను మన నోరుంది కదా అని ఇతర వ్యక్తులను రాజకీయ విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎట్లుంటుంది అనడానికి పోసాని కృష్ణమురళి రేపు జైల్లో తినే చిప్పకూడే ఒక పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. గదే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎవడైనా వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా చిన్న పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళకి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఒక గుణపాఠంగా మిగులుతుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విధంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్
అరెస్టును కూటమి ప్రభుత్వం చేసిన ఈ అరెస్టును ఒక సామాన్యుడిగా నేను కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే పోసాని అంటే మాకేం వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత వైరాలు లేవు, కానీ ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించకూడదు అనడానికి ఈ పోసాని కృష్ణమురళి ఒక ఉదాహరణ. ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఉండాల్సింది జైలు లోపల తప్ప బయట కాదు అని అదే పోలీసులు ఏదైతే ఈ అరెస్ట్ చేసారో నిజంగా ఈ పోలీసులను అభినందిస్తున్నాము. మేము ప్రజలుగా హర్షిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు సరైన చోటు పోలీస్ స్టేషన్ లోపల ఉన్న జైలే అని మరొక్కసారి గుర్తు చేస్తూ, నిజంగా పోసాని అరెస్ట్ అనేది టీడీపీ జనసేన కూటమి కార్యకర్తల్లో ఒక పండుగ వాతావరణమే. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అంత హేయంగా ఉన్నాయి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.